ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనము దేవుని వాక్యంలోని ఒక గొప్ప వాగ్దానాన్ని చూడబోతున్నాము. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును. అతని ఆకు వాడిపోదు, అతడు చేయు ప్రతి కార్యమును సఫలమగును. కీర్తనలు 1:3. దేవుడు మన జీవితం ఎలా ఉండాలో ఒక గొప్ప చిత్రంగా చూపిస్తున్నాడు. దేవుడు చెబుతున్నాడు, దేవుని వాక్యములో ఆనందించే మనిషి, దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించే మనిషి నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు, నీటి కాలువల దగ్గర ఉన్న చెట్టు ఎప్పుడూ ఎండిపోదు, ఎందుకంటే దానికి ఎప్పుడూ నీరు అందుతుంది. అలాగే మన జీవితంలో కూడా మనము దేవుని వాక్యానికి దగ్గరగా ఉంటే మన ఆత్మకు ఎప్పుడూ ఆధ్యాత్మిక బలం వస్తుంది. బయట ప్రపంచంలో కష్టాలు, సమస్యలు, ఒత్తిడులు ఉన్నా కూడా దేవుని వాక్యం మనల్ని నిలబెడుతుంది. యేసు కూడా చెప్పాడు, దేవుని వాక్యము జీవము, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. ఈ వచనం చెబుతోంది, తన కాలమందు ఫలమిచ్చును అంటే ప్రతి విషయం దేవుని సమయానికి జరుగుతుంది. కొన్నిసార్లు మనం ప్రార్థిస్తాం, ప్రభువా వెంటనే ఆశీర్వదించు అని. కాని దేవుడు చెబుతున్నాడు, నీ జీవితానికి సరైన సమయం వచ్చినప్పుడు నేను నిన్ను ఫలవంతుడిని చేస్తాను. దేవుని మీద నమ్మకం ఉంచిన మనిషి జీవితంలో ప్రేమ, శాంతి, సహనం, కృప వంటి ఫలాలు కనిపిస్తాయి. అతని ఆకు వాడిపోదు. ఈ మాట చాలా గొప్పది. ప్రపంచంలో చాలామంది బయటికి బలంగా కనిపిస్తారు, కానీ లోపల వారు అలసిపోయి ఉంటారు. కానీ దేవునితో నడిచే మనిషి, అతని ఆత్మ ఎప్పుడూ తాజాగా ఉంటుంది, ఎందుకంటే దేవుని సన్నిధి అతనికి బలం ఇస్తుంది. అతడు చేయు ప్రతి కార్యము సఫలమగును. ఇది దేవుని ఆశీర్వాదం. మనము దేవుని మార్గంలో నడిస్తే మన పనులు, మన ప్రయత్నాలు, మన జీవితము దేవుని ఆశీర్వాదంతో ముందుకు సాగుతుంది. అది ధనంతో మాత్రమే కాదు, మన కుటుంబం, మన శాంతి, మన ఆనందం అన్నిటిలో దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియమైన వారలారా, మనము ఈ రోజు ఒక నిర్ణయం తీసుకుందాం. మన జీవితం నీటి కాలువల దగ్గర నాటబడిన చెట్టులాగా ఉండాలి. దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని మీద నమ్మకం ఉంచండి, దేవుని మార్గంలో నడవండి. అప్పుడు మీ జీవితము ఫలమిచ్చే చెట్టులాగా ఆశీర్వాదముగా మారుతుంది. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ వాక్యము చేత మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతలు. ప్రభువా, మమ్మల్ని నీ వాక్యములో నాటబడిన చెట్టు వలె చేయుము. మన జీవితాలు ఫలమిచ్చేలా ఆశీర్వదించుము. మన హృదయాలను బలపరచుము. మన జీవితాలు నీ మహిమకు ఉపయోగపడేలా చేయుము. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమెన్.